హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఎగ్ రైస్ అండి. ఇది కూడా 2 నిమిషాల్లో రెడీ అవుతుందండి. ఎక్కువ టైం పట్టదు. కూరలు లేనప్పుడు కానీ, లంచ్ బాక్స్లో కానీ, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. పచ్చిమిర్చి కూడా ఒకటి ఇలా కట్ చేసుకున్నాను. తర్వాతకి టమాటాలు ఇక్కడ 2 కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు చక్కగా వేగాలండి. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. వేసుకుని ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసి ఇవి కూడా మగ్గనిచ్చిన తర్వాతకి ముందుగా మనం 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ 2 టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మగ్గనివ్వాలి. అప్పటికప్పుడు నూరిన ఫ్రెష్ అల్లం అయితే నేను ఇప్పుడే నూరి వేసుకున్నానండి. అప్పుడే ఏ కూరైనా కానీ లేదా ఇలాంటి రైస్లు కానీ టేస్టీగా ఉంటాయి అన్నమాట. అల్లంలోనే ఎక్కువ టేస్ట్ వస్తుందండి. అప్పుడప్పుడు నూరు వేసుకుంటే తర్వాత ఇక 2 చక్కగా మగ్గాయి కదండి. మగ్గిన తర్వాతకి ఇక్కడ 2 స్పూన్ల కారం అయితే వేసాను. 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. ఈ చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత ఇక్కడ 2 గుడ్లు కొట్టానండి. 2 గుడ్లు సరిపోతుంది. అలా ఉంచొద్దు, మొత్తం కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి, చక్కగా వేగనివ్వాలన్నమాట. చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. చక్కగా బాగా తిప్పుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలిందా కొంచెం కదా. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టిన అన్నాన్ని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే ఉంటుందండి. అసలు భలే రుచిగా ఉందండి. అసలు ఇది కూడా 2 నిమిషాలు అయిపోతే లంచ్ బాక్స్ కానీ కూరలు ఏమీ లేనప్పుడు కానీ 2 చుట్టాలు వచ్చినప్పుడు ఇలా పెడితే వెరైటీగా ఉంటుంది, చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం ఇంకా తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.